గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు బరస్తే బాధల్లో నుంచి అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. स्टूडेंट्स, अर्थग्राह्यता प्रतिक्रिया चूసుకోండి. धरती की शोभा का प्रमुख कारण वर्षा है. इस पर अपने विचार बताइए. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. बारिश के कारण मिट्टी के कण-कण से कोमल अंकुर फूटते हैं. वहां की शोभा देखने लायक बनती है. वर्षा के कारण किसान भी खुश हो जाते हैं. अच्छी खासी फसलें उगती है. इससे खेतों की हरियाली बढ़ेगी. तब जनता की खुशी देख सकते हैं. చూసుకోండి. धरती की शोभा का प्रमुख कारण वर्षा है. इस पर अपने विचार बताइए. భూమి యొక్క అందానికి ముఖ్య కారణం వర్షం. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలపండి అని చెప్పి వాడు అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ చూసుకోండి. వర్ష ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతువు. వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. వర్షం వచ్చే సమయంలో ప్రకృతి అందం చూడముచ్చటగా ఉంటుంది. బారిష్ కే కారణ్ మిట్టీ కే కణ్-కణ్ సే కోమల్ అంకుర్ ఫూట్తే హై. వర్షం వలన మట్టిలో నుండి చిన్న చిన్న మొలకలు వస్తాయి. వహాంకి శోభ దేఖ్నే లాయక్ బంతి హై. అటువంటి సందర్భంలో ఆ ప్రకృతి యొక్క అందము చూడముచ్చటగా ఉంటుంది. వర్షాకే కారణ్ కిసాన్ బి ఖుష్ హో జాతే హై. వర్షం వలన రైతులు కూడా సంతోషిస్తారు. అచ్చి కాసి ఫసలేం ఉగ్తి హై. మంచి పంటలు పండుతాయి. ఇస్సే ఖేతోంకి హరియాలి బడేగి. దీనితో పచ్చని పొలాలు బాగా పంటలు పండుతాయి. తబ్ జనతాకి ఖుషి దేఖ్ సక్తే హై. ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉంటారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళు సంతోషంగా ఉండటాన్ని మనము చూడగలుగుతాము. सेकंड वन, घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. घने बादलों का अर्थ है पानी से भरे बादल. ये देखने में काले रंग के होते हैं. अगर उन्हें ध्यान से देखा जाए तो वे अनगिनत पानी की बूंदों का समूह होते हैं. आसमान में वे इधर उधर जाते हुए ऐसे लगते हैं कि वे हवा के पल्ले में झूल रहे हैं. इन बादलों के घोर अंधकार के बीच बिजली चमक रही है और उनको देखते ही मन दिन में ही सपने देखने लगता है. इस घने बादलों को देखकर संसार के सभी प्राणी खुश हो जाते हैं. खासकर सावन के मेघ बहुत सुंदर लगते हैं. घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. దట్టమైనటువంటి నల్లటి మబ్బులని మీ సొంత మాటల్లో వర్ణించండి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఘనే బాదలోం కా అర్థ హై పానీ సే భరే బాదల్. దట్టమైనటువంటి నల్లటి మేఘాలు అంటే కారు మబ్బులు, అంటే పానీ సే భరే బాదల్ నీటితో నిండినటువంటి మేఘాలు అని అర్థం. ఏ దేఖ్నే మే కాలే రంకే హోతే హై. వాటిని దట్టమైన నల్లటి మేఘాలు, కారు మబ్బులు అని ఎందుకు అంటాము అంటే అవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి. అగర్ ఉన్హే ధ్యాన్ సే దేఖ్ జాయే తో వే అన్గినత్ పానీకి బూందోం కా సమూహ్ హోతే హై. మనం వాటిని జాగ్రత్తగా గమనించినట్లయితే అవి లెక్క పెట్టలేనటువంటి నీటి బిందువుల యొక్క సమూహంతో ఏర్పడి ఉంటాయి. ఆస్మాన్ మే వే ఇధర్ ఉధర్ జాతే హుయే ఐసే లగ్తే హై కి వే హవా కే పల్నే మే జూల్ రహే హై. అది ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉంటే మనకేమని అనిపిస్తుంది అంటే అది చల్లగాలిని పీల్చుకోవడం కోసం అటు ఇటు తిరుగుతుందా లేదా చల్లటి గాలికి విహరిస్తుందా అనేటట్టుగా అనిపిస్తుంది. ఇన్ బాదలోं के घोर अंधकार के बीच बिजली चमक रही है और उनको देखते ही मन दिन में ही सपने देखने लगता है. ఇన్ బాదలోంకే ఘోర్ అంధకార్కే బీచ్, ఆ నల్లటి దట్టమైనటువంటి ఆ మేఘాల మధ్యలోంచి, ఆ చీకట్లోంచి
बिजली चमक रही है మెరుపు అనేటువంటిది మెరుస్తూ ఉంది उनको देखते ही मन दिन में ही सपने देखने लगता है అటువంటి దృశ్యాన్ని అంటే ఆ ఒక పక్క ఆ, మధ్యాహ్న సమయంలో ఎండ ఉన్నప్పటికీ కూడా మేఘాలు కమ్మేసినప్పుడు అంతా వాతావరణం అంతా కూడా చీకటిగా అయిపోతుంది. అటువంటి చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా మెరుపు అనేటువంటిది మెరిసేసరికి ఆ మొత్తము ఆ ఆకాశం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆ చూడముచ్చటగా ఉంటుంది. అటువంటి సన్నివేశాన్ని దృశ్యాన్ని చూసేసరికి ఆ పట్టపగలే మన మనస్సులో అనేక రకాలైనటువంటి ఆ ఆలోచనలు కలుగుతాయి, కోరికలు కలుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. ఇస్ గనే బాదలోं को देखकर संसार के सभी प्राणी खुश हो जाते हैं. అటువంటి కారు మబ్బుల్ని చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా చాలా సంతోషిస్తాయి. ఖాస్కర్ సావన్ కే మేఘ్ బహుత్ సుందర్ లగ్తే హై. నిజానికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ మేఘాలు చాలా అందంగా ఉంటాయి. అభివ్యక్తి సృజనాత్మకత చూసుకోండి. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. कैसे? वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. जैसे तपती भूमि को ठंडक मिलती है, झुलसती गर्मी से लोग बच जाते हैं, वर्षा के कारण खेतों की हरियाली बढ़ती है, अच्छी अच्छी फसलें उगती है, वर्षा ऋतु कृषि की जननी है, खाना कम दाम में मिलता है, नदियों में पानी का स्तर बढ़ता है, पीने के लिए स्वच्छ पानी मिलता है, जल के बिना जीवन सूना है. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. कैसे? వర్షం ప్రాణులందరికీ జీవనాధారము ఎలా అని చెప్పి అడుగుతున్నాడు. వర్ష సభీ ప్రాణిयों के लिए जीवन का आधार है. వర్షము ప్రాణులందరికీ కూడా జీవనాధారము ఎట్లా అంటే జైసే తపతీ భూమికో టండక్ మిల్తీ హై. మండుతున్నటువంటి భూమిని చల్లబరుస్తుంది. జులస్తి గర్మీ సే లోగ్ బచ్ జాతే హై. మండే ఎండ నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారు. వర్షాకే కారణ్ కేతోంకి హరియాలి బఢతీ హై. వర్షాల కారణంగా పచ్చని పొలాలు పెరుగుతూ ఉంటాయి. అచ్చి అచ్చి ఫసలే ముక్తి హై. చక్కని పంటలు పండుతాయి. వర్ష ఋతు కృషికి జనని హై. వర్ష ఋతువు వ్యవసాయానికి తల్లి వంటిది. కానా కమ్ దామ్ మే మిల్తా హై. అతి తక్కువ ధరలకే ఆహారం లభిస్తుంది. నదియోం మే పానీ కా స్తర్ బఢతా హై. నదుల్లో నీటి స్థాయి పెరుగుతుంది. పీనే కే లియే స్వచ్ఛ పానీ మిల్తా హై. తాగడానికి మంచినీరు లభిస్తుంది. జల్ కే బినా జీవన్ సూనా హై. నీరు లేనిదే జీవితం లేదు. सेकंड वन, वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. इस ऋतु के आने पर आसमान में काले काले बादल छा जाते हैं. शीतल वायु बहने लगती है. बिजली चमकने लगती है. फिर बादल चमचम कर बरसने लगते हैं. तपती भूमि को ठंडक मिलती है. तालाब, नदियां आदि पानी से भर जाते हैं. मोर मस्त होकर नाचते लगते हैं. मेंढकों की टरटर, झिंगुरों की झंकार और जुगनुओं की चमक दमक से रात्रि में आनंद छा जाता है. इस ऋतु में चारों ओर हरियाली का साम्राज्य होता है. कृषक अपनी लहलहाती खेती को देखकर फूले नहीं समाते. वर्षा ऋतु कृषि की जननी है. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. వర్షా ఋతువులో ప్రకృతి సౌందర్యాన్ని గురించి మీ అభిప్రాయాన్ని రాయండి అని చెప్పి అడుగుతున్నాడు. వర్ష ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైనటువంటి ఋతువు. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. ఈ ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యము చూడముచ్చటగా ఉంటుంది. ఇస్ ఋతువుకే ఆనే పర్ ఆస్మాన్ మే కాలే కాలే బాదల్ ఛా జాతే హై. ఈ వర్ష ఋతువు రావడంతో ఆకాశమంతా కూడా
కారు మబ్బులు దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడతాయి, కమ్ముకుంటాయి. శీతల్ వాయు బహనే లగ్తీ హై, చల్లటి గాలులు వీస్తాయి. బిజిలీ చమక్నే లగ్తీ హై, మెరుపులు మెరుస్తాయి. ఫిర్ బాదల్ చంచంకర్ బరస్నే లగ్తే హై, వర్షాలు కురుస్తూ ఉంటాయి. తప్తి భూమికో టండక్ మిల్తీ హై, వేడెక్కినటువంటి భూమి చల్లబడుతుంది. తాలాబ్ నదియా ఆది పానీసే భర్ జాతే హై, చెరువులు నదులు మొదలైనటువంటి కూడా నీటితో నిండిపోతాయి. మోర్ మస్త్ హోకర్ నాచనే లగ్తే హై, నెమలి సంతోషంతో నాట్యం చేస్తుంది. మెండకోంకి టర్టర్, కప్పల యొక్క బెకబెకలు. జింగురోంకి జంకార్, కీచురాల యొక్క శబ్దాలు. ఔర్ జుగనువుంకి చమక్ దమక్ సే, జుగనువం అంటే మినుగురు పురుగులు. మనము లైట్ పురుగులు అంటూ ఉంటాం కదా, చీకట్లో మెరుస్తూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ మినుగురు పురుగులు అన్నమాట. మినుగురు పురుగుల యొక్క కాంతులతో చమక్ దమక్ సే రాత్రి మే ఆనంద్ చా జాతా హై, రాత్రిలో కూడా మనకి సంతోషం అనేటువంటిది కలుగుతుంది, ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఆ చీకట్లో మినుగురు పురుగులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక లైట్ అట్లా ఫోకస్ లైట్ అట్లా ఏరుస్తున్నట్టు మనకి అంతా అది చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చూసేసరికి మనకి ఆ సమయంలో చాలా సంతోషం కలుగుతుంది. మనకి వర్ష ఋతువులో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఆ కప్పలు బెకబెక అని అరుస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆ కీచురాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటాయి. మినుగురు పురుగులు అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. అటువంటి దృశ్యాన్ని చూసేసరికి మనకి చాలా సంతోషం కలుగుతుంది అని. ఈ ఋతువు మే చారం ఓర్ హరియాలీ కా సామ్రాజ్య హోతా హై, ఈ వర్ష ఋతువులో నాలుగు వైపులా ఎక్కడ చూసినా కూడా పచ్చదనం అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. కృషక్ అప్ని లహలహాతి కేతీకో దేక్కర్ ఫూలే నహీ సమాతే, రైతులు వాళ్ళ యొక్క పొలాలు పచ్చగా కలకల్లాడుతూ ఉండడం చూసేసరికి ఆ ఆనందంతో మైమర్చిపోతారు. వర్ష ఋతువు కృషికి జన్ని హై, వర్ష ఋతువు వ్యవసాయానికి తల్లి వంటిది. ఓకేనా.